స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నుచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అని రాయబడి ఉంది. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నుచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షముతో పోల్చాడు. మన క్రైస్తవ జీవితంలో మనం అనేక సార్లు మన ప్రార్థనలు, మన అవసరతలు, మనకున్నటువంటి డిజైర్స్, మన కోరికలు దేవునికి విన్నవించుకుంటాము. చాలా పర్యాయాలు అవసరమైతే ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థిస్తాము. కానీ అవి నెరవేరినప్పుడు ఇంతగా ప్రార్థించాము, ఇంతగా ఎదురు చూసాము, ఇంతగా నిరీక్షించాము అని నెరవేరకపోయేసరికి హృదయం ఎంతో నొచ్చుకుంటుంది, నిరాశకు లోనవుతాం మనం. ఎందుకో దేవుడు నాకు నెరవేర్చడం లేదు అని చాలా నిరాశ చెందుతూ కృంగిపోతాం. అదే మన హృదయ వాంఛలు నెరవేరినట్లయితే, మనం చేసిన వాటికి, ప్రార్థించిన వాటికి, అనుకున్నవి జరిగినప్పుడు ఎంతో ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయి దేవుని స్తుతిస్తాం. ప్రభువా, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు నెరవేర్చారా ప్రభువా అని ఎంతో సంతోషపడుతూ మనం ఘనపరుస్తాం. అది జీవవృక్షం వలె ఉంటుంది. అది జీవ నది వలె ప్రవహిస్తూ ఉంటుంది కోరిక సఫలమైనప్పుడు. మనం చూస్తాము, అబ్రహాము సేవకుడైన ఎలియాజరు, అబ్రహాము గారికి ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో ఒక నమ్మకస్తుడు ఎలియాజరు. ఒకరోజు అబ్రహాము తన సేవకుడైన ఎలియాజర్ని పిలిచి, నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను చూచుటకు ఈ కనాను స్త్రీలలో ఎవరిని తీసుకుని రావద్దు, కానీ వివాహం చేయొద్దు. నా బంధువుల కుటుంబంలో నుంచి నీవు నాహోరు అనే పట్టణం, సిరియా ప్రాంతానికి చెందిన నాహోరు పట్టణానికి వెళ్ళి మరి నా కుమారుడికి కుమార్తెను భార్యగా తీసుకురావాల, కుమార్తెను అని చెప్పినప్పుడు ఆయన బయలుదేరి ఎలియాజరు నాహోరు పట్టణం చేరుకున్నాడు. నాహోరు పట్టణం ఊరి వెలుపల, ఆ పట్టణం వెలుపల ఒక బావి దగ్గర ఆయన తన ఒంటెలను మోహరింపజేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడికి చాలామంది కన్యకలు నీళ్లు తోడుకోవడానికి వస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడంట, చిన్న ప్రార్థన. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను, దేవునికి చెప్తున్నాడు, దేవా నేను ఈ నీళ్ల ఊట, అదే ఊట అన్నమాట, ఒక బావి, నీళ్లు తోడుకోవడానికి ఊరి పిల్లలు, కన్యకలు చాలామంది వస్తూ ఉన్నారు. మరి నేను నీళ్లు త్రాగుటకు నాకు నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఏ అమ్మాయి అయితే కడవను ఉంచి నాకు నీళ్లు పోసి నా దాహం తీర్చిన తర్వాత, అలాగనే ఒంటెలకు కూడా పోయమన్నప్పుడు ఒంటెలకు కూడా పోస్తే ఆమె నా యజమానుని కుమారునికి భార్య అని ఒక చిన్న ప్రార్థన ఆయన చేసుకున్నాడు ఎలియాజరు. చాలా ఒక విచిత్రమైనటువంటి ప్రార్థన ఆ రోజుల్లో ఇది. ఈ రోజుల్లో అలాంటి గుర్తులు మనం ఏం చెప్పినా బాగుండదు ఇప్పుడున్న పరిస్థితులు, కానీ ఆయన ఆ రోజుల్లో ఆయన చేసిన ప్రార్థన. ఈలోగా రిబ్కా వచ్చింది, బావిలోకి దిగింది, నీళ్లు తోడుకుని కడవ తీసుకుని పైకి వచ్చేసినాను. ఆ కడవ తీసుకుని పైకి వచ్చినప్పుడు ఎలియాజరు వెళ్ళి, అమ్మా నాకు నీళ్లు కావాలి అని అడిగినప్పుడు, మంచినీళ్ళు కావాలన్నప్పుడు ఆమె తన కడవను ఉంపి ఆయనకి నీళ్లు పోసిందట. అలాగనే తన ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని నీళ్లు పోసింది. చాలా, మరి ఒక వంట 150 లీటర్లు నీళ్లు తాగుతుంది. అలా మరి అక్కడ ఎన్ని వంటలు ఉన్నాయో తెలియదు, ఆ వంటలన్నిటికీ ఆమె నీళ్లు పెట్టింది. అప్పుడు ఈయన మనసులో అనుకున్నాడు, నా ప్రార్థన సఫలమైంది అనుకున్నాడు. ఎందుకంటే ఆయన అడిగింది
ఏ అమ్మాయి అయితే నేను మంచినీళ్ళు అడుగుతానో నీళ్లు పోయడం, వంటలకు నీళ్లు పోయడం, నాకు నీళ్లు నాకు నీళ్ళు ఇచ్చి వంటలకు నీళ్లు పోస్తాయి అనేది ఒక మనసులో ఆయన అనుకున్న ప్రార్థన, ఆయన ఆలోచన. అది జరిగింది. జరిగిన తర్వాత అడిగాడు ఆయన, ఎలియాజరు అడిగాడు, అమ్మ నువ్వు ఎవరి కుమార్తెవు అంటే, నేను బెతూయేలు కుమార్తెను, నాహోరు యొక్క కుమారుడైన బెతూయేలు యొక్క కుమార్తెను అన్నప్పుడు, అప్పుడు ఆయన ఓ నాకు ఇంకా దృఢం అవుతుంది, ఇంకా నా ఆలోచన దృఢమవుతుంది. అంటే ఈమె నాహోరు కుటుంబానికి చెందిన ఆమె. నేను చాలా అనుకున్న దానికంటే బాగుంది అనుకున్నాడు ఎలియాజరు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. ఆమె ఆమెకు ఒక బంగారపు గాజు ఇచ్చి పంపించాడు. ఆమె ఇంటికి వెళ్ళింది, వెళ్ళి చెప్పింది ఇలా జరిగింది అని తన తండ్రితో చెప్పినప్పుడు, అయ్యో మరి ఎందుకమ్మా నువ్వు బయట ఉంచేసావు, ఆయన తీసుకుని రాకపోయావా అని తండ్రి అడిగినప్పుడు వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు. లాబాను వీళ్ళు వెళ్ళి ఆహ్వానించారు. అప్పుడు వచ్చి ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, సరి అయిన దారిలో దేవుడు నడిపించాడన్న విశ్వాసం, సంతోషం ఎలియాజరు కలిగింది. అంటే దేవుడు తన జీవితంలో ఏ ప్రార్థన అయితే అనుకుంటున్నాడో మనసులో, ఏ కోరికతో, ఏ ఆలోచనతో, ఏ మంచి హృదయంతో ఆయన ఒక కార్యం గురించి స్టెప్ తీసుకుని ముందుకు వెళ్తున్నాడు, దేవుడు దాన్ని చిన్న చిన్నగా ఒకదాని వెంట ఒకటి సఫలం చేస్తూ ఆయన మనస్సును ఆనందింపజేస్తున్నాడు ఎలియాజర్ని. అప్పటికి వాళ్ళు భోజనం చేయమని కోరినప్పుడు, భోజనం చేయకముందు నేను వచ్చిన సంగతి ఏమిటో నేను చెప్పకుండా ఉండను అని ఆయన చెప్పాడు ఎలియాజరు. నేను అబ్రహాము యొక్క సేవకుడను, మీ సోదరుడైన అబ్రహాము యొక్క సోదరునని నాహోరుతో వారి కుటుంబిక సభ్యులతో అందరితో చెప్పి సంతోషంగా మాట్లాడుకున్నారు. అప్పుడు వచ్చిన పని ఏమిటో చెప్పాడు ఆయన. ఇదిగో శారా చనిపోయింది, కుమారుడు ఒంటరివాడయ్యాడు, తల్లి గురించిన దుఃఖం ఇంకా నివారణ కాలేదు. కాబట్టి ఆయనకు వివాహం చేయడానికి నా యజమానుడికి ఆ కనాను స్త్రీలలో కాకుండా బంధువులలో నుంచి తీసుకుని రమ్మని నాతో ఒక ప్రమాణం, ఒక ఒప్పందం చేశాడు ఆయన. ఆ ఒప్పందం ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చి ఇలాంటి చిన్న ప్రార్థన చేశాను. నేను ఇలా అనుకున్నాను మనసులో, అలాగనే ఇక్కడ జరిగింది. ఇప్పుడు నేను వచ్చిన పని ఇది, మీ అమ్మాయిని రెబెకాను మీరు పంపిస్తే, మరి మీకు ఇష్టమై మీరందరూ ఇష్టపడి పంపిస్తే కానీ తీసుకెళ్తాం, లేదు అంటే ఇప్పుడే చెప్పేసేయండి మేము వెళ్ళిపోతాము అన్నారు. లేదు ఇది మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము, ఇది యెహోవా కార్యం, మేము ఎలా కాదంటాం మేము అని ఆ ఇంటి వారంతా కూడా అన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు. ఇక తర్వాత ఆమెను అడిగినప్పుడు రెబెకాని లేదు నేను వెళ్తాను అని కూడా చెప్తుంది. ఆమెను దీవించి పంపిస్తారు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఒక మనిషి జీవితంలో ఎలా ఒక రూట్ క్లియర్ చేస్తూ ఉంటాడు. ఒక ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా రూట్ క్లియర్ చేస్తూ ఉంటాడు, ఎట్లా మనల్ని సరళమైన దారిలో నడిపిస్తాడో చెప్పడానికి మనకి ఈ కార్యము కనిపిస్తూ ఉంటుంది. ఎలియాజరు ప్రార్థన కనిపిస్తూ ఉంటుంది. ఎలియాజరు యొక్క ప్రార్థన ఎలా సఫలమైందో మనం చూడవచ్చు. ఆయన సఫలం అవడంతోనే ఆయన హృదయంలో ఎక్కడ లేని ఆనందం, సంతోషం, తన పనిని అబ్రహాము గారు అప్పగించిన పనిని అతడు సఫలం చేసి, సఫలం అవడంతో, తన బాధ్యత తీరడంతో, తన ఆలోచన నెరవేరడంతో, తను అనుకున్నది సఫలీకృతం అవడంతో ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఇసాకుకు భార్యను తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది. క్రైస్తవ జీవితంలో మనం చూస్తే మన జీవితాల్లో కూడా దైవ ఏర్పాటు ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు మన కోరికలు సఫలం చేస్తాడు. భక్తుడైన దావీదు తన కీర్తన 20లో అంటాడు, ఆయన నీ ప్రార్థనలన్నీ సఫలపరిచి నీ కోరికను సిద్ధింపజేస్తాడు అంటాడు. అంటే వాక్యానుసారమైన కోరికలు సఫలమవుతాయి, సత్య సంబంధుల యొక్క కోరికలు సఫలమవుతాయి. అలాగనే దైవ చిత్తానుసారంగా మనం అడిగిన వాటిని ఆయన సఫలం చేస్తాడు. మనము న్యాయ పద్ధతిలో, న్యాయ విధానంలో, దేవునికి ఇష్టమైన విధానంలో మనం అడిగిన వాటిని
ఆయన సఫలం చేస్తాడు. లేదా కొన్నిసార్లు అవి ఆలస్యం కూడా కావచ్చు. కొన్నిసార్లు అవి డైలమాలో ఉండొచ్చు. కొన్నిసార్లు అవి మనకి అర్థంగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. ఏది ఏమైనా దేవుడైతే తన కార్యాలను, తన బిడ్డల కోరికలను ఆయన తీర్చే దేవుడే తప్ప, అవి న్యాయబద్ధంగా ఉన్నప్పుడు, అవి దేవునికి ఇష్టమైనవిగా ఉన్నప్పుడు, ఆయన చిత్తంలో ఉన్నప్పుడు అవి నెరవేరుతాయి. కానీ దేవునికి అయిష్టమైన దురాశలతో కూడుకున్నటువంటి కోరికలు చెప్పినప్పుడు అవి నెరవేరవు. అందుకే చాలామంది హృదయాలు నొచ్చుకుంటాయి. కొందరు యవనస్తులు ఏవో కోరికలు కోరతారు, అవి నెరవేరవు. దాంతో దేవుడి మీద వారికి కోపం వస్తుంది. కానీ ప్రియమైన సహోదరి సహోదరులను గమనిస్తే దేవుడు తన ప్రజల ఆలోచనలు సిద్ధింపజేస్తాడు, కోరికలు సఫలం చేస్తాడు, ప్రార్థనలు సఫలం చేస్తాడు. దానికి మనము వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడు అవి నెరవేర్పులోకి వస్తాయి. నెహెమ్యా గారి జీవితాన్ని మనం చూసినప్పుడు నెహెమ్యా గారు కూడా ఆయన దగ్గరికి ఒక సోదరుడు వచ్చి, హనన్యా అనేవాడు ఒకడు వచ్చి, అప్పుడు నెహెమ్యా అర్తహషస్త రాజు దగ్గర రాజ ఉద్యోగి గిన్నె అందించే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా అతను వచ్చేసి అతని సహోదరులలో ఒకడైనటువంటి హనన్యా అనేటువంటి ఒకడు వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెరూషలేము గోడలు కూల్చివేయబడ్డాయి, ప్రాకారాలన్నీ కూల్చివేయబడ్డాయి, అంతా యెరూషలేము అంతా కాలిపోయింది అని చెప్పినప్పుడు ఆయనకి చాలా మనసుకు మరి బాధ అనిపించింది. దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తన మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పాడు. ఏముంది తన మనసులో ఉన్న కోరిక? అయ్యా, ఆ ప్రాకారాలు నేనే కట్టాలి, నేను వెళ్తాను ఆ ప్రాకారాలు కట్టడానికి. ఆ కూలిపోయి కాలిపోయినటువంటి ఆ స్థితి యావత్తు మళ్ళీ పునరుద్ధరించబడాలి అని తన ఆశను దేవునికి వ్యక్తం చేశాడు. మేము పాపం చేశాము, మా పూర్వీకులు మా పితరులు పాపం చేశారని ఒప్పుకుని ప్రార్థించి దేవుణ్ణి అడిగాడు. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రభువా, ఈ పని చేయడానికి ముందు రాజు పర్మిషన్ కావాలి, రాజు హృదయం మారాలి, రాజు ఆలోచన మారాలి, నా తట్టు తిరగాలి, నా యందు దయ ఉంచి అంటాడు. 11వ వచనంలో 4వ లైన్లో మీరు చూసినప్పుడు, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. తన ప్రార్థన అది. ఈ మనుష్యుడు ఎవరు? ఈ మనుష్యుడు అంటే రాజు అయిన అర్తహషస్త. ఆ రోజుల్లో రాజులు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి దయ చూపిస్తేనే ఆ వ్యక్తికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. మనస్సులో కోరిక ఉంది, మనస్సులో ఆలోచన ఉంది, కానీ రాజు కరుణించకపోతే, రాజు దయ చూపకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇచ్చినా, దేవుడు మన ఆశ నెరవేర్చిన, దేవుడు ఒకవేళ సరే వెళ్ళు అని చెప్పినా రాజు పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి ఆయన మొదటిగా ఇది దేవుని చిత్తము అని గ్రహించాడు. నేనే వెళ్ళి ప్రాకారాలు కట్టాలి అనేది ఆయన ఆలోచన. కాబట్టి ఆలోచన దేవుని ముందు పెట్టినప్పుడు దేవుడు మంచి కార్యాలను సఫలం చేస్తాడు కదండి, ఆయన కోరికను సిద్ధింపజేస్తాడు కదా. కాబట్టి ఇక్కడ అర్తహషస్త రాజు దగ్గర నిలబడ్డాడు. ఆయన కొన్ని దినాల తర్వాత నిలబడ్డప్పుడు రాజు అడిగాడు, ఏంటి నెహెమ్యా అలా ఉన్నావు? నీ ముఖం అంతా ఏదో దుఃఖంతో విచారంతో నిండిపోయి ఉంది, ఏమిటి అని అడిగినప్పుడు చెప్పాడు ఆయన, రాజా, నా పితరుల సమాధులుండే పట్టణం అది పాడైపోయింది, గుమ్మములన్నీ అగ్ని చేత కాల్చబడ్డాయి, ప్రాకారాలన్నీ కూల్చివేయబడ్డాయి. అలాంటి సమయంలో నాకు దుఃఖం ఉండదా అని అన్నప్పుడు రాజు అడుగుతున్నాడు, మరి ఏమిటి నీ కోరిక, నువ్వేం అడుగుతున్నావు అది చెప్పు అన్నప్పుడు, అయ్యా మీకు అనుకూలమైతే నేను ఆ దేశానికి వెళ్తాను, యోధా దేశం వెళ్ళి అక్కడ ప్రాకారాలు కట్టి వస్తాను అన్నప్పుడు రాజుగారు రాణిగారు ఇద్దరు కూర్చున్నారు. ఆ రోజు దయ పుట్టిందట, నెహెమ్యా మీద దయ పుట్టి, సరే నీకు ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు తిరిగి వస్తావు, ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా
మంచి సహృదయంతో రాజైన అర్తహషస్త ఆ ప్రాకారాల నిర్మాణానికి అతడు యాక్సెప్ట్ చేశాడు, అతడు అంగీకరించాడు, పర్మిషన్ ఇచ్చాడు, తాకీదులు రాసి పంపించాడు. అప్పుడు ఆయన చెప్పాడు ఈ మాట 8వ వచనంలో, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవుడు అతని ప్రార్థన సఫలం చేసినప్పుడు ఎంత సంతోషపడ్డాడో నెహెమ్యా, ఎంత ఆనందించాడో, అతని హృదయం ఎంతగా ఉప్పొంగిపోయిందో. అప్పుడు కొన్ని దినాలు ప్రయాణం చేసి యెరూషలేముకి వచ్చి యెరూషలేము ప్రాకారాలని 52 రోజుల్లో కంప్లీట్ చేశాడు. 52 రోజుల్లో కంప్లీట్ చేసి గుమ్మాలు నిలవబెట్టి గొప్ప సంతోషంతో ఆయన ఆనందించినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా మనకు నెహెమ్యా గ్రంథం కనిపిస్తుంది. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి చూడండి. కోరిక సఫలం కాకుండుట చేత హృదయమునొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. అబ్రహాము గారి యొక్క సేవకుడైన ఎలియాజరు విషయంలో కానీ, ఇక్కడ నెహెమ్యా గారి విషయంలో, నా జీవితంలో మన ఆశలు అడియాసలు దేవుడు వాటిని తగిన కాలంలో నెరవేరుస్తాడు. చివరిగా 57వ కీర్తనలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. అది ఏమిటి అని అంటే మనం చూస్తాం 57వ కీర్తనలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను అన్నాడు. తన కార్యములు సఫలం చేసే దేవునికి ఆయన మొరపెట్టాడు భక్తుడైన దావీదు. ఈరోజున నా కార్యములు సఫలం చేసే దేవుడు, మన కోరికలు సిద్ధింపజేసే దేవుడు, మన న్యాయబద్ధమైనటువంటి దైవ చిత్తానుసారమైన కోరికలు సిద్ధిస్తాయి. అయితే కొన్నిసార్లు అవి సఫలం కాకపోతే మనం ఎంతో నొచ్చుకుంటాం. అవి సఫలమైనప్పుడు అది జీవవృక్షంలాగా జీవం కలిగిస్తుంది, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనం మొరపెడుతున్నాము, మనము ప్రార్థిస్తున్నాము, అర్థిస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. మన కార్యాలు తప్పకుండా ఆయన సఫలం చేస్తాడు, మన పనులను సఫలం చేస్తాడు. కొంచెం ఆలస్యమైన దేవుడు మన కార్యాల నెరవేర్పులో మాత్రం ఆయన ఆలస్యం చేయడు. మన ఆశలను అడియాశలుగా ఆయన చేయడు. అట్టి దేవుని వైపు మనం చూద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, మీ పాదాలకు స్తుతులయ్యా. ఉదయకాల సమయంలో ఇదిగో నాయన, కోరికను సిద్ధింపజేసి నీవు సఫలం చేసే దేవుడు అయ్యా. ఇట్లా మా జీవితాల్లో వాటిని సఫలీకృతం చేయండి. ఎన్నో ఆశలు ఆగిపోయి ఉన్నాయి, ఎన్నో కోరికలు ఆగిపోయి ఉన్నాయి. వాటన్నిటిని నెరవేర్చి నీ బిడ్డలకు నాయన, ఎవరు ఏ ప్రార్థనలు చేస్తున్నారో, ఏ అంశాల కొరకు వారు అడుగుతున్నారు, వాటికి జవాబునిచ్చి దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.